గుడివాడలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటించారు. గత పాలనలో గుడివాడలో రోడ్ల దుస్థితిపై ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని ఆయన తిలకించారు. గ్రామాల్లో నెలకొన్న రోడ్ల సమస్యను మంత్రి జనార్దన్ రెడ్డికి ఎమ్మెల్యే రాము వివరించారు. అనంతరం బైపాస్ రోడ్లో జరిగిన సమావేశంలో మంత్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో 1061 కోట్లతో 25,000 కిలోమీటర్ల మేర గుంతలు పూడ్చామన్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈరోజు గుడివాడలో జరిగినటువంటి R&B డిపార్ట్మెంట్లో జరిగినటువంటి ఈ అభివృద్ధి పనులు చూడాలని తమ్ముడు రామన్న చాలా రోజుల నుంచి కూడా ఒకసారి రానంటే వస్తాను కానీ నువ్వేం కోరొద్దన్నాను. రామన్న ఎప్పుడు కోరకుండానే కోరుతుంటాడు. అసెంబ్లీలు ఎదురైనా ఆడ డిన్నర్లో ఉన్నా భోజనం చేస్తున్నా పక్కన కూర్చుంటానే అన్న రోడ్డు అంటాడు. చిన్న పిల్లలకు ఒక కానీ ఆ ప్రాంతంలో ఉండేటువంటి వారికి ఒక సహాయం చేస్తే కొన్ని కోట్ల రూపాయలు కాదు ఎన్ని జన్మలు ఎత్తినా కానీ వారి రుణం తీర్చుకోలేము. అటువంటిది గుడివాడలో కేవలం ఒక బైపాస్ రోడ్లో ఇందాక చూస్తే ఆ పిల్లలు వాళ్ళ దగ్గర కల్మషం ఉండదు, ఏమి కల్మషం తెలియని ఉపయోగాలు ఒక దేవతలతో సమానం ఆ పిల్లలందరూ. వాళ్ళ ఆనందం చూస్తూ ఉంటే నాకే కళ్ళంటే నీళ్ళు వచ్చాయి. అంటే ఎంత పాపం జరిగింది ఇన్నాళ్ళు ఇక్కడ. గత 5 సంవత్సరాలు ఏం కోల్పోయారు గుడివాడ ప్రజలు. 20 ఏళ్ళు అంటే ప్రజలు ఓపిక పట్టారు. రావణాసుడికి ఎప్పుడు పోతాడా, ఏం కథ, ఎప్పుడు జరుగుతాడని చెప్పి రాముని కోసము రావణాసుడు పోయేంతవరకు రాముని కోసం చూశారు. గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఏది ఏమైనా కానీ కూడా ప్రజలకు అనువైన సౌకర్యం ఇవ్వాలి. ఏదైతే రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుందో ఆ బాగున్నప్పుడే ఖచ్చితంగా కూడా పరిశ్రమలు రావడానికి అవకాశం ఉంటుంది. ఉదయం లేచినప్పుడు కూడా మనిషి 12 గంటలు ఇంట్లో ఉంటే 12 గంటలు రోడ్ల మీదనే ఉంటాం.